హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై స్టూడియో. ఈరోజు వచ్చేసి ఐకియాకి వెళ్తాం అనమాట. మనం ఇది లాంగ్ బ్యాక్ వీడియోని, బట్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే ఐకియాలో జనరల్గా సేల్స్ ఉంటాయి. ఇయర్ ఎండ్ సేల్ అండ్ ఇయర్ స్టార్టింగ్ సేల్ డిసెంబర్ అండ్ జనవరిలో ఉంటాయి. బట్ ఇప్పుడు మళ్ళీ సేల్ స్టార్ట్ అయింది. నవంబర్ 3 వరకు ఉంది. సో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా అని పెడుతున్నాను ఈ వీడియో. ఇది వచ్చేసి పార్కింగ్ అండర్ గ్రౌండ్లో ఎంటర్ అయ్యాక ఫస్ట్ పార్కింగ్కి వెళ్ళి తర్వాత పైకి వెళ్తాం కాబట్టి. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండ్ ట్రాలీస్ కూడా మనం బయట వరకు తెచ్చుకొని రివర్స్లో వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడ వెళ్ళి పెట్టేయచ్చు. అండ్ 2 లెవెల్స్ ఆఫ్ స్టోర్స్ ఉంటాయి, పైన ఒకటి కింద ఒకటి. కింద మొత్తం మార్కెట్ హాల్ ఉంటుంది, పైన వచ్చేసి అన్ని ఐటమ్స్ డిస్ప్లేలో ఉంటాయి. లైక్ మనం వాటిని మన ఇంట్లో ఎలా యూజ్ చేసుకోవచ్చు, లైక్ మినీ హోమ్ టూర్స్ చాలానే ఉంటాయి. బెడ్స్ కానీ వాటి బెడ్షీట్స్ కానీ లైక్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ప్రతిదీ ఉంటుంది. సో దానివల్ల ఇంకా కొత్తగా అనిపిస్తుంది. లైక్ మనకే లేని ఐడియాస్ కూడా వస్తాయి. లైక్ ఇలా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఇది ఇలా పెట్టుకోవచ్చు, ఇది ఇక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పి లైక్ చాలా క్రియేటివ్గా అనిపిస్తుంది. లైక్ మీరే చూస్తారు కదా, లైక్ మోస్ట్లీ అందరం బాగానే పెట్టుకుంటాం హౌసెస్. లైక్ ఇంకా బాగా పెట్టుకోవాలి అనిపించే వాళ్ళకి ఇది చాలా బెస్ట్. లైక్ చాలా ప్రోడక్ట్స్ తెలుస్తాయి, ఆర్గనైజింగ్వి కానీ ఇంకా డెకర్ ఐటమ్స్ కానీ చాలా ఉంటాయి ఐకియాలో. సో ఇప్పుడు సేల్ ఉంది కాబట్టి దాన్ని కొంచెం యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను పెట్టే ప్రైసెస్ మేబీ వేరీ అవ్వచ్చు ఇప్పటికి అప్పటికి, అండ్ కొన్ని తగ్గొచ్చు, కొన్ని ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇవి వచ్చేసి క్యాండిల్స్, లైక్ డెకర్ ఐటమ్ లాగా దివాళీకి కూడా యూజ్ అవుతుంది. దివాళీ వస్తుంది ఫెస్టివల్, మేబీ ప్రజెంట్ ఉన్న సేల్ దివాళీకే. లైక్ చాలా ఆఫ్ ద ఐటమ్స్ నాకు దివాళీవి కనిపించాయి. సెంటెడ్ క్యాండిల్స్ ఇవన్నీ. అండ్ ట్రాలీస్ తీసుకున్న వాళ్ళు ట్రాలీస్ తీసుకొని షాపింగ్ చేసుకోవచ్చు. లైక్ చిన్న బ్యాగ్ కావాలంటే చిన్న బ్యాగ్ తీసుకొని షాపింగ్ చేయొచ్చు. లైక్ ఇది ఒక ఆర్గనైజర్, ఇలా ఆర్గనైజింగ్ కూడా చాలా పెట్టుకోవచ్చు అని చెప్పి ఉంటుంది. లైటింగ్ కానీ, స్టడీ టేబుల్ కానీ, బెడ్ మీద కానీ, బెడ్ పిల్లోస్, కర్టన్స్, మిర్రర్స్, ప్రతి ఐటెం ఉంటుంది హోమ్కి కావాల్సింది. లైక్ మనం మైండ్లో లేనిది కూడా వస్తుందని చెప్పారు కదా. లైక్ ఎవరైనా కొత్తగా హౌస్ కొనాలి అనుకుంటే ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఐకియాకి వెళ్ళి మనకి ఏమేమి కావాలో లిస్ట్ చేసుకోవచ్చు. లైక్ కొత్తగా మనకి లేని ఐడియాస్ కూడా వస్తాయి కాబట్టి ఇంకా బెటర్గా మన హోమ్ని డిజైన్ చేసుకోవచ్చు. లైక్ ఒక సైడ్గా ఉన్న ఒక కార్నర్ ఎలా డిజైన్ చేసుకోవాలి అవి కూడా చాలానే ఉంటాయి. కిచెన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, కిచెన్లో థింగ్స్ కానీ, కలర్స్ కానీ, కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చూసాను నేను. లైక్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వైటే పెట్టారు, బట్ స్టిల్ చాలా కలర్స్ కూడా ఉన్నాయి. లైట్ షేడ్స్, థిక్ షేడ్స్, మిర్రర్స్, గార్డెన్ ఎలా పెట్టుకోవాలి, లైక్ నాట్ ఎవ్రీథింగ్ ఉంటుంది ఐకియాలో. ఈ వీడియోలో నాకు నా డ్రీమ్ హౌస్ని ఎలా డిజైన్ చేసుకోవాలని ఉందో కూడా కొన్ని షేర్ చేసుకుంటాను. లైక్ నాకు చిన్నవే ఉంటాయి, బట్ అవి చాలా యాడ్ చేస్తాయి మన హోమ్కి కానీ. అండ్ స్టార్టింగ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం అన్ని ఐటమ్స్ డిస్ప్లేలోనే ఉంటాయి మోస్ట్లీ. ఇలా డిజైన్ చేసుకోవచ్చు, ఇలా ఇక్కడ ఇది పెట్టుకోవచ్చు అని చెప్పి. ఇది వచ్చేసి ఒక ఫొటోస్ వాల్ అనమాట. నాకు ఇలా ఒక వాల్ ఉండడం నచ్చుతుంది. లైక్ నా ఫొటోస్ అని చెప్పి చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా డెడికేటెడ్ వాల్ మనకి మాత్రమే అనమాట. అది చాలా బెటర్, లైక్ మెమొరీస్ని గుర్తు చేస్తుంది అప్పుడప్పుడు. ఇంకా ఈ మిర్రర్స్ కానీ ఇంకా చాలానే ఉంటాయి డిజైన్ చేసుకోవడానికి మన హౌస్లో. ఈ మిర్రర్స్లో కూడా కొన్ని ఫ్లవర్స్ యూజ్ చేసి, గార్డెన్ యూజ్ చేసి ఉంటుంది. కిడ్స్కి కూడా చాలా యూజ్ అయ్యే ఐటమ్స్ ఉన్నాయి. లైక్ వాళ్ళ స్టడీ టేబుల్కి కానీ, స్టడీ పర్పస్ కానీ చాలానే ఉన్నాయి. లైక్ బాత్రూమ్ డిజైనింగ్ ఎలా చేసుకోవాలి, లాండ్రీ డిజైనింగ్ ఎలా చేసుకోవాలి అది కూడా ఉంది. ఇవన్నీ డిస్ప్లేలో ఉన్న ఐటమ్స్. కింద మార్కెట్ హాల్ ఉంటుంది అని చెప్పాను కదా, ఈ ఐటమ్స్ అన్నీ కింద ఉంటాయి. ఇక్కడ కూడా కొన్ని ఐటమ్స్ ఉంటాయి పైన ఫస్ట్ ఫ్లోర్లో, బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ జస్ట్ ఫర్ డిస్ప్లే పర్పస్ మాత్రమే ఇలా డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పి. సో ఇవన్నీ మళ్ళీ కావాలి అంటే కింద కంపల్సరీ ఉంటాయి ఏమేమి కావాలి మనకి అని చెప్పేసి. స్టోరేజ్ యూనిట్స్ చెప్పారు కదా మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని చెప్పి. సో స్టోరేజ్ యూనిట్స్ కానీ, ట్రే బాక్సెస్ కానీ అలా చాలానే ఉంటాయి. ఇది వచ్చేసి మినీ గార్డెన్ ఏరియా చూడండి. లైక్ చిన్న ప్లేస్లో కూడా మనం ఎలా వాటిని యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ సోఫాస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. లైక్ రిక్లైనర్స్ కానీ, లేకపోతే బెడ్ కమ్ సోఫాస్ కానీ అలా చాలానే ఉంటాయి. ఆఫీస్ చైర్స్ కానీ, ప్రతి దాంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మనం చూసి సెలెక్ట్ చేసుకోవడంలో చాలా ఉంటుంది. లైక్ ఇలా డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పి మనకి ఇంకో మంచి ఐడియాస్ వస్తాయి.
సో, దానివల్ల మనకి కలర్ ఆప్షన్స్ కానీ లైక్ మనం వెనకాల వాల్ వైట్ కలర్ ఉంటే ముందు ఏం పెట్టుకోవాలి, సోఫా కలర్ ఇలా ప్రతీదీ తెలుస్తూ వస్తుంది. నాకైతే బెస్ట్ అనిపించింది. లైక్ హోమ్ స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా బెస్ట్. ఆఫీస్ థింగ్స్ కూడా చాలా ఉన్నాయి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి టేబుల్స్ కానీ, చైర్స్ కానీ, కుషన్ పిల్లోస్ కానీ, లేకపోతే టేబుల్ మేట్స్ కానీ, చిన్న టేబుల్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెడ్స్ కూడా ఉన్నాయి. లైక్ ఫోల్డబుల్ బెడ్స్ అలా. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్. లైక్ మనం తిరిగే కొద్దీ ఎలా తిరుగుతున్నామో తెలీదు కానీ మొత్తం కవర్ చేసేస్తాము మ్యాక్సిమం. లైక్ హోమ్‌కి ఏమేమి కావాలో అన్నీ కవర్ అయిపోతాయి. ఇది వచ్చేసి టేబుల్ మేట్. అది జస్ట్ నేను ట్రై చేస్తున్నా ఎలా ఉండింది అని చెప్పి. సో, ఆఫీస్ పర్పస్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది అది. లైక్ మినీ హాల్ టైప్, లైక్ మినీ హాల్, మినీ కిచెన్, మినీ వాష్‌రూమ్, మినీ లాండ్రీ, మినీ బాల్కనీ ఇలా ప్రతిదీ డిజైన్ చేశారు. అండ్ ఒక్కొక్క రూమ్‌కి కూడా చాలా డిఫరెంట్‌గా పెట్టారు. లైక్ ఇన్ని టైప్స్‌గా డెకరేట్ చేసుకోవచ్చు, ఇన్ని టైప్స్‌గా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు, డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇది సమ్ డ్రాయింగ్ రూమ్. చిల్డ్రన్‌కి సెపరేట్‌గా ఆర్ట్స్ గురించి అండ్ కొన్ని బొమ్మలు కూడా ఉన్నాయి, టాయ్స్ కూడా ఉన్నాయి పిల్లలకి చిన్నవి, ప్లషీ టాయ్స్. అవైతే చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. నాకు చాలా నచ్చాయి అవి కూడా. ఇలా బ్లాక్ బోర్డ్స్ కానీ, వైట్ బోర్డ్స్ కానీ చిల్డ్రన్‌కి బాగా యూజ్ అవుతాయి. సో, స్టడీ పర్పస్ కూడా చాలానే ఉన్నాయి థింగ్స్ మనం పిల్లలకి కొనివ్వడానికి కూడా. అండ్ ఫ్లవర్స్ కూడా నాకు చాలా నచ్చాయి. ఆర్టిఫిషియల్‌వి ఉన్నాయి, ఒరిజినల్‌వి కూడా ఉన్నాయి. నెక్స్ట్ వస్తాయి మళ్ళీ అవి కూడా. అవి వచ్చేసి టేబుల్స్, ఆర్గనైజర్స్ టీవీకి కానీ, లేకపోతే స్టడీ టేబుల్స్ కానీ ఇలా మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని చెప్పి. లైట్స్‌కి కూడా సెపరేట్ సెక్షన్ ఉంది. లైక్ మన బెడ్ ల్యాంప్ కానీ, లేకపోతే స్టడీ ల్యాంప్స్ కానీ అలా సెపరేట్ ఓన్లీ ల్యాంప్స్‌కి ఒక సెక్షన్ ఉంది. అండ్ అక్కడక్కడ కొన్ని ఇది పైన సెక్షన్ అని చెప్పా కదా! సో, ఇక్కడే కొన్ని కొనుక్కునే ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి ఫోన్ స్టాండ్. ఇది నేను పర్చేస్ చేసుకున్నాను కొంచెం డిఫరెంట్‌గా అనిపించి. ల్యాంప్ సెక్షన్ అని చెప్పా కదా! అలా కొన్ని చిన్న ల్యాంప్స్. బట్ సెపరేట్ టోటల్ ల్యాంప్ సెక్షన్ కూడా ఒకటుంది. మిర్రర్ సెక్షన్. మిర్రర్స్‌లో లైక్ అది ఎక్కువగా రెడీ అయ్యే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది, లైటింగ్ ఎక్కువ ఉండడానికి. మిర్రర్ సెక్షన్ కూడా సెపరేట్‌గా ఉంది. లైక్ డిఫరెంట్ షేప్స్, ఓవెల్ షేప్, రెక్టాంగిల్ షేప్, ఇర్రెగ్యులర్ షేప్ అలా చాలానే ఉన్నాయి. ఇవి రీయూజబుల్ మిర్రర్స్ అవి. రీయూజబుల్ అంటే లైక్ గ్లాస్ కాదు అవి, బట్ స్టిక్ చేసుకోవచ్చు, తర్వాత తీసేయొచ్చు. మళ్ళీ ఇంకో చోట అయితే పెట్టుకోలేం కానీ బట్ బాగుంటాయి అవి కూడా. చైర్స్, మీకు కూడా మీరు ఆల్రెడీ ఐకియాకి వెళ్ళింటే మీకు నచ్చే థింగ్‌ని అండ్ అది అఫోర్డబులా కాదా అనేది షేర్ చేసుకోండి. చాలామందికి యూజ్ అవుతుంది. కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. టేబుల్ డిజైన్స్ అండ్ ఇవి ఆల్మోస్ట్ సేల్ ప్రైజెస్, బట్ ఒరిజినల్ ప్రైస్ కన్నా చాలా తక్కువలోనే వస్తాయి. సో, ఇప్పుడు కూడా సేల్ ఉంది కాబట్టి నేను సజెస్ట్ చేస్తున్నాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అని చెప్పి. చిన్న థింగ్స్ కూడా చాలానే ఉంటాయి. లైక్ ఇవన్నీ పెద్ద థింగ్స్ కదా, హౌస్ డిజైనింగ్ అవన్నీ. చిన్న డెకర్ థింగ్స్ కూడా చాలానే ఉంటాయి. లైక్ స్పూన్స్ కానీ, బౌల్స్ మంచిగా కలర్ఫుల్గా అనిపిస్తుంది మన హోమ్ అలా డిజైన్ చేసుకుంటే, ఆర్గనైజ్ చేసుకున్నా కానీ. ఇవి ఆర్గనైజర్స్, స్టోరేజ్ బాక్సెస్. అంటే ఇది ప్లేట్ టైప్, డిఫరెంట్ జ్యువెలరీ స్టోర్ చేసుకోవడానికి అది కూడా ఆర్గనైజరే. ఆర్గనైజర్స్లో కూడా చాలానే ఉన్నాయి స్టోరేజ్ బాక్స్ స్టోర్ చేసుకోవడానికి. లాండ్రీ రిలేటెడ్ ఐటమ్స్ కూడా, లాండ్రీ బ్యాగ్స్ చాలా టైప్స్ ఉన్నాయి. బెడ్షీట్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. హ్యాండ్ టవల్స్ కానీ ప్రతి దానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చూస్ చేసుకోవచ్చు. అండ్ మరీ కన్ఫ్యూజింగ్గా అయితే ఏమి ఉండవు, చాలా సింపుల్గానే ఉంటాయి అన్నీ. బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ మనకి క్లియర్గా ఉంది అంటే మనకి ఏం కావాలో తెలిసిపోతుంది. ఇది వచ్చేసి స్టోరేజ్ బాక్స్.
ఇవన్నీ స్టోరేజ్ బాక్స్ సెక్షన్సే మోస్ట్లీ. అండ్ డైరెక్షన్స్ ఉంటూనే ఉంటాయి ఎటు వెళ్ళాలి మనం అని చెప్పి. అండ్ ప్రతి సెక్షన్ దగ్గర ఆ సెక్షన్ ఏంటి అని చెప్పి కూడా మెన్షన్ చేసి ఉంటుంది. ఇది మినీ బెడ్రూమ్స్ పక్కనే చిన్న చిన్నగా ఎంత మంచిగా డిస్ప్లే చేశారు కదా. సో వాటిలో చిన్న ఐటెం కూడా చాలా డెఫినేషన్ యాడ్ చేస్తాయి మన రూమ్కి. సో ఎవ్రీ ఐటెం ఒకవేళ మీకు నచ్చిందంటే అక్కడే ఉంది అంటే అక్కడే పర్చేస్ చేసుకోండి, లేదంటే కింద మార్కెట్ హాల్లో కంపల్సరీ ఉంటుంది ఆ ఐటెం. నాకు కింద మార్కెట్ హాల్కి వెళ్ళేంత టైం కుదరలేదు. నేను ఇది మార్నింగ్ వెళ్తే ఆల్మోస్ట్ ½ అన్ అవర్ అయింది మొత్తం కవర్ చేయడానికి. బట్ మీకు ఆల్రెడీ ఐకే వెళ్ళింటే చాలామంది మ్యాక్సిమం మార్కెట్ హాల్కి వెళ్ళిపోతారు డైరెక్ట్గా, ఏం కావాలో ఏం కొనుక్కోవాలో అని చెప్పి డైరెక్ట్గా వెళ్తారు. లేదు కొత్తగా చూడాలి, కొత్తగా కొనాలి మన హౌస్కి అనుకుంటే మొత్తం పైన ఎక్స్ప్లోర్ చేసి మనకి ఇంకా ఏం యాడ్ చేయగలమని చూసుకొని మనం కిందికి వెళ్ళి కొనుక్కోవచ్చు. ప్లస్ టాస్ చెప్పా కదా చాలానే ఉన్నాయని చెప్పి ఇందాక అవి. అండ్ చిన్నపిల్లలకి బాత్ రోబ్స్ కానీ క్యూట్గా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడే క్యాఫ్టేరియా కూడా ఉంది, ఫుడ్ కూడా ఉంటుంది ఇక్కడే. నాకైతే ట్రై చేయలేదు కానీ చాలామంది బాగుందని చెప్పారు. నేను వచ్చేసి కింద జస్ట్ స్నాక్స్ టైప్ ట్రై చేశాను. కింద కూడా కవర్ అయ్యాక ఇది కిందికి మార్కెట్ హాల్ అని చెప్పా కదా, ఇది కిందికి. లేదు డైరెక్ట్గా ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే డైరెక్ట్ మార్కెట్ హాల్కి కూడా వెళ్ళే ఆప్షన్ ఉంటుంది. చిన్న చిన్న చెట్లు ఇవి కొన్ని ఆర్టిఫిషియల్ ఉన్నాయి, కొన్ని ఒరిజినల్ కూడా ఉన్నాయి. అండ్ ప్రతి ఐటెం ఇక్కడ అన్నీ చాలా యూనిట్స్లో ఉంటుంది స్టాక్. సో కింద వెళ్ళి డైరెక్ట్గా తీసేసుకోవడమే. ల్యాంప్ సెక్షన్, స్టోరేజ్ బాక్సెస్ సెక్షన్, ప్రతిదీ కూడా కింద డిఫైన్ చేసి ఉంటుంది ఏమేమి కావాలి అని. అండ్ లాస్ట్లో ఎగ్జిట్ ఉంటుంది. ఇవి వచ్చేసి బ్యాగ్స్ 199కి చాలా బెస్ట్ అవి. ఫోటో సెక్షన్ లైక్ డిస్ప్లే పర్పస్కి మనం మన ఫొటోసే కాకుండా అక్కడ ఉన్న ఫొటోస్ కూడా యూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. కొన్ని సీనరిక్ ఫొటోస్ కూడా ఉంటాయి, కొన్ని కోట్స్ ఫొటోస్ ఉంటాయి, బుక్ మార్క్స్ ఉంటాయి, చాలానే ఉంటాయి డిజైన్ చేసుకోవడానికి. ఇది కూడా నా వన్ ఆఫ్ ద విష్ లిస్ట్ అనమాట. మిర్రర్ చుట్టూ గార్డెన్, అది మినీ గార్డెన్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఫోటో ఫ్రేమ్ అని చెప్పా కదా, అలానే ఈ గార్డెన్ సెక్షన్ కూడా. ఇది వచ్చేసి టేబుల్స్ సెక్షన్. లైక్ టేబుల్స్ మనకి ఎంత విడ్త్ దాన్ని బట్టి మనం చెక్ చేసుకొని తీసుకోవచ్చు. టేబుల్కి సపరేట్గా రాడ్స్ అనేవి సపరేట్గా ఉంటుంది. లెగ్స్ అంటాం కదా, వాటి మనకి ఎన్ని లెగ్స్ కావాలి, ఎలా డిజైన్ చేసుకోవాలని సపరేట్గా టేబుల్ టాప్ అండ్ లెగ్స్ సపరేట్గా తీసుకోవచ్చు ఇక్కడ మన లెంత్ అండ్ విడ్త్ రిక్వైర్మెంట్ని బట్టి. అండ్ ఇది వచ్చేసి బిల్డింగ్ సెక్షన్ అయిపోయాక కింద చిన్న క్యాఫ్టేరియా, ఇక్కడ స్నాక్స్ ఉంటాయి మోస్ట్లీ. నేను వచ్చేసి ఐస్ క్రీమ్ ట్రై చేశాను ఇక్కడ, నచ్చింది నాకు. అండ్ ఇక్కడ కాఫీ రీఫిల్ చేసుకోవచ్చు, రీఫిల్ అనేది ఫ్రీ అనమాట. నేను కాఫీ ట్రై చేయలేదు, ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయింది అని చెప్పి జస్ట్ ఒక ఐస్ క్రీమ్ తినేసాను. ఆల్మోస్ట్ 3 అయ్యింది నాకు ఈవినింగ్. మళ్ళీ ఇంకా ఫుడ్ కూడా తినబుద్ధి అవ్వలేదు అంతగా, సో ఓన్లీ ఐస్ క్రీమ్ తిన్నాను. అండ్ కోల్డ్ కాఫీ ట్రై చేశాను, కోల్డ్ కాఫీ కూడా ఓకే పర్లేదు అనిపించింది నాకు. మీరు ఐకియాలో ఏమేమి ట్రై చేశారు, ఏమేమి బాగుంటాయని చెప్పి కమెంట్ చేయండి, వెళ్ళే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. కాఫీ మిషన్ అప్పుడు వర్క్ అవ్వలేదు కానీ నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వర్క్ అయింది. లిఫ్ట్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది, అన్ని ఐటమ్స్ క్యారీ చేసుకోవడానికి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు డైరెక్ట్ మార్కెట్ హాల్ వెళ్ళిపోయాను నేను చాలా టైం అయితే సేవ్ అయింది నాకు అలా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. దట్స్ ఇట్ గైస్, బాయ్.